మీ అందరూ కూడా ఒక్కసారి టీమిండియాలో కానీ లేదంటే ఆర్సీబీ టీంలో కానీ లేదంటే గుజరాత్ టైటాన్స్ టీంలో కానీ ఒకసారి సిరాజ్ బౌలింగ్ కనుక మీరు డీప్గా గమనిస్తే అతను బౌలింగ్ వేసేటప్పుడు చాలా అగ్రెసివ్గా ఉంటాడు. సో మరి ఎందుకు అంత అగ్రెసివ్గా ఉంటావు భయ్యా అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఎదురైతే రీసెంట్గా అతను ఒకటే చెప్పాడు, ఇప్పుడు ఏ బౌలర్కైనా సరే అగ్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ అగ్రెషన్ కనుక నా బౌలింగ్లో లేకపోతే నా బౌలింగ్కి ప్రాణం లేనట్టే. సో కాబట్టి ఈ అగ్రెషన్ నాకు తప్పనిసరి. దాంతోపాటు నేను కొన్ని విషయాలు విరాట్ కోహ్లీ నుంచే నేర్చుకున్నాను ఈ విషయాలన్నీ కూడా. ఎందుకంటే విరాట్ కోహ్లీ గ్రౌండ్ బయట చూస్తేనేమో అందరితో చాలా మంచిగా ఉంటాడు, కానీ ఒక్కసారి కనుక గ్రౌండ్లో దిగాడు అంటే అతను అపోజిషన్స్ని ఒక శత్రువులాగా భావిస్తాడు. దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ మీద యుద్ధం గెలిచి తీరాల్సిందేరా అనే విధంగా అతను పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాడు. సో ఇంకో విషయం చెప్పాలి అంటే అతనిలో బాగా నాకు నచ్చేది, మరి అతను ఒక పోరాట పటిమ. మ్యాచ్ ఓడిపోతున్నా సరే ఈ మ్యాచ్ మనం గెలుస్తాంరా అనే విధంగా అతను పోరాడుతూ ఉంటాడు. సో ఈ మ్యాటర్ నేను అతని నుంచి నేర్చుకున్నాను. దాని తర్వాత అది కూడా నాకు చాలా ఇష్టం. సో అదే నేను కూడా మరి గ్రౌండ్లోకి దిగిన తర్వాత చూపిస్తూ ఉంటాను. సో ఇంకో విషయం ఏంటంటే విరాట్ కోహ్లీలో అతను ఏదైనా సరే మ్యాచ్ డౌన్లో పోతుందంటే అప్పుడు ఆటోమేటిక్గా ఆడియన్స్ నుంచి మరి వాళ్ళ నుంచి ఒక సపోర్ట్ తీసుకుంటాడు. ఆ సపోర్ట్తో మ్యాచ్ మొత్తాన్ని కూడా తిప్పగల ఎబిలిటీ విరాట్ కోహ్లీలో ఉంది. సో అదే నేను కూడా నేర్చుకున్నాను. మన ఇంగ్లాండ్ సిరీస్లో కూడా చూస్తే జో రూట్ అలాగే హ్యారీ బ్రూక్ వీళ్ళిద్దరు కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ ఉన్నారు. సో దాంతో మా ప్లేయింగ్ లెవెల్లో ఏం జరిగింది, అరే కొంచెం నిరుత్సాహం చెందారు అప్పుడు. సో అరే వీళ్ళిద్దరు అవుట్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి. అయితే అప్పుడు నేను ఇదే స్ట్రాటజీ యూజ్ చేశాను. మరి అక్కడ ఎవరైతే ఆడియన్స్ ఉంటారో సో వాళ్ళందరూ కొంతమంది నుంచి నేను సపోర్ట్ తీసుకొని దాని తర్వాత మరి జో రూట్ వికెట్ తీయటం వల్ల మేము ఇంకా అప్పర్ హ్యాండ్ సాధించాం. సో ఇదైతే నాకు బాగా వర్కౌట్ అయింది. దాంతోపాటు ప్రతి బౌలర్ కూడా ఈ ఆడియన్స్ ఇచ్చే సపోర్ట్ చాలా ఉపయోగపడింది అని చెప్పేసి మరి దీని గురించి అయితే మాట్లాడడం జరిగిందనమాట.